నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పదవి బాధ్యతలు స్వీకరించిన పవన్ సంతకానికి ఉపయోగించింది అభిమాని ఇచ్చిన పెన్నే యూనివర్సిటీ కొత్త క్యాంపస్ భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతికతకు ఆలవాలం ద్వారకా తిరుమల పంచాయతీలో నిధులు గోల్మాల్ విచారణలో తేలిన నిజాలు అన్నా క్యాంటీన్లు రీఓపెన్ ఆకలి తీర్చే అవకాశం మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడి చేసినందుకు గాను కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ను ఉత్తర్వులిచ్చారు విధుల నుంచి తొలగించినట్లుగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. థ్యాంక్ యూ మాధవి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ ని ఈ రోజు మాత్రం ఐజీ రంగనాథన్ మాత్రం విధుల నుంచి తొలగించినట్టు తెలిసింది. ఏదేమైనా మాత్రం జయశంకర్ భూపాల్ జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో గల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ అదే పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మహిళపై అత్యాచారం చేయడం జరిగింది. ఇది మొదటిసారి కాకుండా గతంలో కూడా ఆమె ఇటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ హెడ్ కానిస్టేబుల్ నిన్న అంటే 16వ తారీఖు నాడు ఆ జిల్లా ఎస్పీని అప్రోచ్ కావడం జరిగింది. అక్కడికి తనకు జరిగిన అన్యాయం గురించి ఆ జిల్లా ఎస్పీ చెప్పడంతో ఆ జిల్లా ఎస్పీ వచ్చేసి భూపాలపల్లి జిల్లా డిఎస్పీకి అంతేకాకుండా అక్కడ మహాదేవ్ డిఎస్పీకి చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది పూర్తి సమాచారం తెలుసుకొని ఈ జరిగింది నిజమే అని చెప్పి జిల్లా ఎస్పీకి చెప్పడం మాత్రం జిల్లా ఎస్పీ గారు ఐజీ గారికి సమాచారం జరిగింది. సో ఐజీ గారు వీళ్ళ పర్యవేక్షణ మాత్రం నిజమే జరిగింది, ఆమెకు అత్యాచారం జరిగింది నిజమేనని చెప్పి తెలవడంతో మాత్రం ఎస్ఐని మాత్రం విధులు తొలగించినట్టు తెలిసింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. విజయవాడ సూర్యారావుపేటలో గల నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్ లో ఉన్న క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. తన శాఖలకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేసి ఛార్జ్ తీసుకున్నారు. ఆ సమయంలో అభిమాని ఇచ్చిన ఎక్స్ఓ పెన్ను ఉపయోగించారు. నిన్న పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి అమరావతి వస్తుండగా ఆయనకు రైతులు అడుగడుగునా నీరాసనం పలికారు. ఓ అభిమాని పెన్ను బహుకరించారు. తన వదిన ఇచ్చిన 5 లక్షల పెన్ను కాదని అభిమాని ఇచ్చిన పెన్నుతో పదవి బాధ్యతలను పవన్ కళ్యాణ్ స్వీకరించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 ఫైళ్లపై సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరుపై మొదటి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి 2వ సంతకం చేశారు. నలంద అంటే పేరు కాదని భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మిళితమని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. రాజ్గిర్లో నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ అగ్నికీలలు పుస్తకాలను కాల్చవచ్చు, కానీ జ్ఞానాన్ని మాత్రం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రధానిగా 3వసారి ప్రమాణం చేసిన 10 రోజుల్లోనే ఇలా నలంద యూనివర్సిటీకి వచ్చి క్యాంపస్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ యూనివర్సిటీ భారతదేశ చరిత్ర మాత్రమే కాదని ఆసియాలో ఒక భాగమని అన్నారు. యూనివర్సిటీ పునర్నిర్మాణంలో ఇతర దేశాలు సైతం పాలు పంచుకున్నాయని ప్రధాని మోడీ వివరించారు. पूरी दुनिया की दृष्टि भारत पर है, भारत के युवाओं पर है. दुनिया बुद्ध के इस देश के साथ, मदर ऑफ डेमोक्रेसी के साथ कंधे से कंधा मिलाकर चलना चाहती है। आप देखिए,
जब भारत कहता है वन अर्थ, वन फैमिली एंड वन फ्यूचर, तो विश्व उसके साथ खड़ा होता है। जब भारत कहता है वन सन, वन वर्ल्ड, वन ग्रिड, तो विश्व उसके भविष्य की दिशा मानता है। जब भारत कहता है वन अर्थ, वन हेल्थ, तो विश्व उसे सम्मान देता है, स्वीकार करता है। नालंदा की ये धरती विश्व बंधुत्व की इस भावना को नया आयाम दे सकती है। इसलिए नालंदा के विद्यार्थियों का दायित्व और ज्यादा बड़ा है। आप भारत और पूरे विश्व का भविष्य है। अमृतकाल के 25 साल भारत के युवाओं के लिए बहुत अहम है। ये 25 वर्ष नालंदा विश्वविद्यालय के हर छात्र के लिए भी उतने ही महत्वपूर्ण है। यहां से निकलकर आप जिस भी क्षेत्र में जाएं, आप पर अपनी यूनिवर्सिटी के मानवीय मूल्यों की मुहर दिखनी चाहिए। आपका जो लोगो है, उसका संदेश हमेशा याद रखिएगा। आप लोग इसे नालंदा वे कहते हैं ना। व्यक्ति का व्यक्ति के साथ सामंजस्य, व्यक्ति का प्रकृति के साथ सामंजस्य आपके लोगों का आधार है। आप अपने शिक्षकों से सीखिए, लेकिन इसके साथ ही एक दूसरे से सीखने की भी कोशिश करिए। बी क्यूरियस, बी करेजियस एंड अबव ऑल बी काइंड। अपनी नॉलेज को समाज में एक सकारात्मक बदलाव के लिए प्रयोग करिए। ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజల నుంచి వచ్చిన వినతులు ఆయన స్వీకరించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రమంతటా రాబోయే 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే పాలేరు నియోజకవర్గంలో 3 సంవత్సరాల్లోనే ఇస్తామని ఆయన అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోరికలు తీర్చే ప్రభుత్వమని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలు పరిష్కరించడానికే వారు ముందుకు వచ్చామన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత తనదేనని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ మంత్రి కట్ చేశారు. లేని వాళ్ళకి 3వ సంవత్సరం వచ్చేసరికి అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని నేను చేపడతాను. పాలేరంటే నా సొంతూరు, నా సొంత నియోజకవర్గం. నాకు స్వార్థం ఉంటది. నా ప్రజలు నన్ను ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించినప్పుడు నా ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం నాకు ఉంటది. రాష్ట్రమంతా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్లాన్ చేశాం. పాలేరు నియోజకవర్గంలో మటుకు 3 సంవత్సరాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను చేపడతానని మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలియజేస్తున్నాను. అంతేకాదు, తెల్ల రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళకి ఆసరా పెన్షన్ల కోసం అడుగుతున్నారు. కొద్ది రోజుల్లోనే ఆ శుభవార్త కూడా మీకు చెప్పి అర్హులైన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ ఇస్తాం. రైతన్నులు రుణమాఫీ ఎప్పుడు చేస్తామన్నా 2 లక్షల ఆగస్టు 15వ తారీఖు అంటున్నారు. వచ్చే నెల నుంచి రైతన్నులకి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడు ఎన్నుకున్న ప్రభుత్వం, పేదోడు కోరికలు నెరవేర్చడానికి ఉన్న ప్రభుత్వం. మీకు అండదండలుగా ఆనాడు ఎంత పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు. మీకు అండగా ఉంటానని చెప్పడానికి వచ్చాను. ఈ రోజు నాకు ఎన్నికలేమీ లేవు. నా ఆడబిడ్డల్ని ఓట్లు అడగటానికి రాలా. మీరు నాకు ఓట్లేసి అడగటానికి వచ్చినప్పుడు పెద్ద సపోర్ట్ ఇచ్చి గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పి నీ ఇంటి కొడుకుగా ఉంటానని ఆ రోజు అన్నాను. ఉంటున్నానక్క, ఉంటున్నాను పెద్దమ్మ అని చెప్పడానికి వచ్చానని మనస్ఫూర్తిగా తెలుపుతూ
అప్లికేషన్లు ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పంచాయతీలో భారీగా నిధులు గోల్మాలయ్యాయి. సుమారు 2.25 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు అధికారుల నివేదికలో వెల్లడైంది. ద్వారకా తిరుమల పంచాయతీలో జరిగిన ఈ అవినీతిపై ఏడాది జనవరిలో కలెక్టర్కు స్పందన ద్వారా ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ డీఎల్పీఓను విచారణ అధికారిగా నియమించారు. డీఎల్పీఓ విచారణ అనంతరం నివేదికను డీపీఓకి అక్కడి నుంచి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్కు అందించారు. అధికారులు అందించిన నివేదికలో 2.25 కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి పంచాయతీ సెక్రటరీ ఎల్ వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కుంటం స్వర్ణలత గతంలో ద్వారకా తిరుమల ఎంపీడీఓగా పనిచేసిన ఆశీర్వాదంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. నేను వేరే దానికి వెళ్ళాను. ఇప్పుడు తానేటి వనిత గారు ఉన్నారు. తానేటి వనిత గారు క్వశ్చన్ చేయమన్నారు. సో ఈ ప్రక్రియలో మొత్తం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడడం ఇదంతా వల్ల కొంచెం రిపోర్ట్ రావడం అనేది డిలే చెల్లింది. డిపిఓ గారు మంచిగా మనకి స్పందించి అందిస్తారని ఇంకా చాలా హోప్స్తో నేను వెయిట్ చేస్తున్నాను. సో ఎక్కడైనా సరే ఏదైనా సరే ద్వారకా తిరుమలలో ఏదైతే తిన్నారో మాకు చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ జరిగింది, ప్లస్ డిపిఓ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ జరిగింది. ఏ ఎంక్వైరీ జరిగినా దానికి సంబంధించినది నాకు కావాలని చెప్పి పర్ఫెక్ట్గా అడిగాను. ఏం లేదండి, ద్వారకా తిరుమలలో ఎంతమంది ఎన్ని రకాలుగా తిన్నారో ప్రతి ఒక్క రూపాయి ద్వారకా తిరుమల అకౌంట్కి చేరాలి. ద్వారకా తిరుమల అభివృద్ధి చెందాలి. ద్వారకా తిరుమలలో మేము కట్టే ప్రతి ఒక్క రూపాయి ఎవడు బాబు సొత్తు కాదు. ద్వారకా తిరుమలలో అసలు ఉద్యోగాలు చేయడానికి ఆస్కారం లేదు, పనులు చేయడానికి ఆస్కారం లేదు. అది చాలా చిన్న విలేజ్. ఒకవేళ మనము ద్వారకా తిరుమల టెంపుల్లో ఏదైనా ఉద్యోగం చేయాలన్నా సరే, లేకపోతే ఏదైనా షాప్ పాడాలని ఎన్నో లక్షల్లో పెట్టుకుని పాడాల్సిన స్థితిలో ఉన్నాం మేము. మాకు ఎటువంటి స్కోప్స్ లేదు. మేము ఏదో నానా కష్టాలు పడి ఇంటి పన్ను నీళ్ళ ఇంటి పన్ను నీళ్ళ పన్ను అని చెప్పి మేము కష్టపడి కడుతుంటే దాన్ని ప్రజలు ఇంత అన్యాయంగా, ఈ పంచాయతీ అధికారి కానీ అక్కడ ఉన్న వ్యవస్థ కానీ ఇంత దారుణంగా దాన్ని ఒక కొలాబరేట్ చేసి దాన్ని నాశనం చేశారంటే ఏం ఆశిద్దామండి. రూపాయి 2 రూపాయలు కాదండి. ఇవాళ ఇప్పుడే తెలిసింది నాకు, రిపోర్టర్స్ చెప్పడం వల్ల 1,20,00,000 అని డిపిఓ గారు ఇప్పుడే జస్ట్ చెప్పడం జరిగింది. అది కూడా నాకు ఇప్పుడు దాకా ఈ విషయం తెలియదు, ఇప్పుడు తెలిసింది. నేను ఏదో 30 లక్షలు 40 లక్షల స్కామర్, కానీ 1,20,00,000 అనేది ఎవరు ఇదండి, ఎవరు తిన్నట్టు. మాకు ప్రతి ఒక్క రూపాయి ఎవరి బాబు సొత్తు కాదు. ద్వారకా తిరుమల ఒక మంచి పుణ్యక్షేత్రము. దానికి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో మేమందరం చాలా కష్టపడి దాంట్లో. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనెమలిపురి గ్రామం వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. నిజాంపట్నం నుండి హైదరాబాద్ ఫ్యాక్టరీకి వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీనితో దగ్గరలో ఉన్న గ్రామస్తులు రోడ్డు మీద పడిపోతున్న ఆయిల్ కోసం బారులు తీరారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీల సహాయంతో ఆయిల్ ట్యాంకర్ను పక్కకు తరలించి కిలోమీటర్ల మేర ఆగి ఉన్న ట్రాఫిక్ జామ్ను నకరికల్లు పోలీసులు క్లియర్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అధిక ఫీజులతో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థలు ఫీజుల నియంత్రణ లేకుండా పోవడంతో విద్యను వ్యాపారంగా మార్చారు. ఏడాదికి పెరిగిపోతున్న స్కూల్ బ్రాంచీలు ఫీజులపై జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ దృష్టి పెట్టాలని విద్యార్థి సంఘాలు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి అందిస్తారు. ఎండాకాలం వానాకాలం మాదిరిగానే ఇప్పుడు స్కూళ్ళ ఫీజులు కూడా మోతమవుతున్న పరిస్థితి. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి అనేక స్కూళ్ళలో కూడా ఈ చిన్నపిల్లలు అంటే నర్సరీ నుంచి కూడా 10th క్లాస్ వరకు విచ్చలవిడిగా దోపిడీ కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసినట్టయితే విద్యని ఒకవైపు ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ వైద్యశాలకు కూడా చాలామంది తల్లిదండ్రులు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఫీజుల విషయంలో మాత్రం విచ్చలవిడిగా దోచుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు జిల్లాలో విద్యా సంస్థల పరిస్థితి ఎలా ఉంది, ఫీజుల మీద ఎందుకు దోచుకుంటున్న విషయం మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యాసంఘ నాయకులు వాళ్ళని చెప్పండి. ప్రధానంగా ఈ విద్యని ఒక వ్యాపారంగా మారి విచ్చలవిడిగా దోచుకున్న పరిస్థితి, దీన్ని ఎలా అరికట్టాలి? ఈ ఖమ్మం అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ నియంత్రణ చేయాలని చెప్పేసి తిరుపతిరావు కమిటీ కానీ అనేక ఉద్యమాల ఫలితంగా ఫీజుల నియంత్రణ కోసం కమిటీలు వచ్చాయి, చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలని అమలు చేయకపోగా
దీనికంటే ముందు ఈ ప్రైవేటు విద్యా సంస్థల కంటే ముందు ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు కల్పించకుండా, టీచింగ్ నాన్ టీచింగ్ అక్కడ కనీసం సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు ఆ గవర్నమెంట్ స్కూల్ని మూతపడే విధంగా తయారు చేసిన పాలకులు ఇప్పుడు అనివార్యంగా ప్రైవేట్ స్కూళ్ళ వైపు నెట్టబడుతున్నటువంటి పేరెంట్స్ ఈరోజు ఎల్కేజీ నర్సరీ అడ్మిషన్ పొందాలంటే 5,000 రూపాయలు, ఎల్కేజీలో విద్యార్థి ఫీజు 30 నుంచి 40-50 రూపాయల ఫీజు. ఈరోజు ఏసీ నాన్ ఏసీ అనే పేరుతోటి ఓన్లీ కేవలం ఏసీ పేరుతోటి ఖమ్మం కొత్త కలెక్టరేట్ దగ్గర స్కూల్ ఏసీ క్యాంపస్ అనేటువంటిది హార్వెస్ట్కు సంబంధించినటువంటి క్యాంపస్ 1,50,000 నుంచి 3 లక్షల రూపాయలు కేవలం 1వ తరగతి నుంచి ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ విద్యా సంస్థల మీద ఆందోళన చేయడానికి కూడా వెనకాడబోవని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒకసారి మనం గమనించుకుంటే గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వ హయాంలో ఫీజులు విచ్చలవిడిగా పెంచారు. అంటే ఏ విధంగా అంటే 10 నుంచి 20% వరకు, అంటే 20-30% వరకు కూడా ఫీజులు అధికంగా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం గమనించుకుంటే గతంలో స్కూల్కి ఎల్కేజీ యూకేజీకి 20,000 నుంచి 25,000 ఉంటే ఇప్పుడు దాన్ని 40,000 రూపాయల వరకు ఫీజులు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. మన ఖమ్మం జిల్లాలో చూసుకుంటే హార్వెస్ట్ వాళ్ళే అనేక బ్రాంచెస్ పెట్టుకుంటూ సేదర్ వ్యాలీ అని చెప్పేసి ఒక పెద్ద బ్రాంచ్ని తీసుకొచ్చారు ఖమ్మంలో. ఐఐటి రోబోటిక్ క్లాసులు అని చెప్పేసి తీసుకొచ్చారు. దీంట్లో చూసుకుంటే అడ్మిషన్ తీసుకోవాలంటే ముందుగా 1,00,000 రూపాయలు పే చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈ విధమైనటువంటి వ్యవస్థలో కనీసం జిల్లా డిఓ అధికారి కానీ ఇప్పటివరకు కూడా ఎన్ని స్కూల్స్ సందర్శించారనేది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి గమనించుకుంటే ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఫీజులతో పాటు అడిషనల్గా షూ బెల్ట్ ఎడ్యుకేషన్ జీవో నెంబర్ 1 ప్రకారము ఏ స్కూల్లో కూడా పాఠ్యపుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ బెల్ట్స్ కానీ టైలు కానీ ఎక్కడ కూడా అమ్మకూడదు. కానీ ఇక్కడ ఖమ్మం జిల్లాలో చూసుకుంటే అవి వేల రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ప్రైమరీ స్కూల్ వరకు అంటే 5వ తరగతి వరకు స్కూల్ పుస్తకాలు కొనాలంటే 10,000 రూపాయలు పే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దయచేసి మీరు ఖచ్చితంగా పాఠశాలలో పుస్తకాలు కానీ ఈ విధంగా అమ్మినట్టు తెలిసే వాటికి పీడిఎస్ యాదవ్లో ప్రత్యక్షంగా ఆ విద్యా సంస్థల దగ్గరకు వచ్చి ధర్నాలు చేసి ఆ స్కూలు ఆ యజమాని మీద క్రిమినల్ కేసులు పెట్టే వరకు కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పేర్లు వివిధ రకాల పేర్లు పెట్టి రోబోటిక్స్ పేరు పెట్టి ఈరోజు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి ఈరోజు మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళని రక్తాన్ని పిప్పి పిండి చేసే పరిస్థితి ఈరోజు ఖమ్మం జిల్లాలో కనిపిస్తూ ఉంది. దీనికి ఎందుకు డిఈఓ గారు కావచ్చు, లేదంటే అదనపుగా ఉన్న విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించట్లేదు? స్కూల్ బస్సులు ఒకటి స్కూలు ఫీజు కూడా అధికంగా మోపడం వల్ల లక్షలాది రూపాయలు ఫీజులు అడగడం వల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయినా కానీ జిల్లా అధికారులు కానీ కలెక్టర్ కానీ ప్రైవేట్ స్కూళ్ళపై ఒక చర్య తీసుకున్న పరిస్థితి లేదు. నర్సరీ నుంచి కూడా 10th క్లాస్ వరకు కూడా బుక్స్ కానివ్వండి, అదేవిధంగా టైలు కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, ఇలా అనేక రకాలుగా కూడా దోపిడీ విచ్చలవిడిగా దోసుకుంటారని చెప్పి ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం విద్య పేరు మీద మాత్రం కార్పొరేట్ స్కూళ్ళలో మాత్రం ఎక్కువ ధరలు దోచుకుంటూ మాత్రం సామాన్య ప్రజలు, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు మాత్రం లబోదిపోతుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే జిల్లా విద్యాశాఖ అధికారి కానీ, అదేవిధంగా కలెక్టర్ కానీ ఈ అధిక ఫీజులు చేసే వాళ్ళ మీద, స్కూళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా చాలామంది విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అధిక ఫీజులతో మొత్తంతో మాత్రం చాలామంది నిరుపేదలు మాత్రం లబోదీపముంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV, ఖమ్మం నుంచి. కలెక్టరేట్లో వివిధ అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలపై పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించారు. గత 5 ఏళ్లుగా కాలువల్లో సీల్ తొలగించకపోవడంపై ఇరిగేషన్ అధికారులపై మంత్రి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ శాఖల్లో పెండింగ్ పనులపై మంత్రి రవీంద్ర ఆరా తీసి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామాల్లో అప్రకటిత విద్యుత్ కోతలను నివారించాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. పెన్షన్స్ కూడా ఇంటింటికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఇమ్మీడియట్గా దాని మీద కూడా పీడీడీఆర్డీఏతో మాట్లాడి వారికి కూడా ఒక ఆలోచన గవర్నమెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇవాళ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు, లేకపోతే ముఖ్యమైనటువంటి అధికారులే స్వయంగా తీసుకెళ్లి ఇళ్లకి ఇచ్చేలాగా చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాన్స్టిట్యున్సీకి సంబంధించి ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్తో కలెక్టర్ గారి నాయకత్వంలో అందరితో కూడా ఒకసారి
రివ్యూ చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు రాబోయే కాలంలో, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ ఎండింగ్కి వచ్చింది, వర్షాలు రాబోతున్నాయి. ఇమీడియట్గా చేపట్టాల్సినటువంటి అత్యవసర పనులు ఏమున్నాయో అవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకుని ఇమీడియట్గా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడానికి గురించి మాట్లాడటం జరిగింది. మ్యాక్సిమం ఈ వర్షాలు పడేలోపు చేయగలిగినటువంటి వీడ్ కానీ దాంట్లో వచ్చేటటువంటి షిల్ట్ కానీ ఇమ్మీడియట్గా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటి మీద దృష్టి పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఆర్డబ్ల్యూఎస్ మంచినీళ్ళకు సంబంధించి కూడా మరి ఈరోజు జనజీవన్ మిషన్ అని రేపు ఇంటింటికి మంచినీళ్ళు పంపివ్వాలనేది, కుళాయిలు ఇవ్వాలనేది మరి గ్రామాల్లో ప్రతి మహిళ కోరుకున్నారు. ఫస్ట్ దాని మీదే మేము దృష్టి పెట్టడం జరుగుతుంది. దాదాపు జలజీవన్ మిషన్ కింద 225 కోట్ల రూపాయలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అయితే దాన్ని ఎలా తీసుకెళ్లాలి అనేది ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా సోర్స్ ఏదైనా ముఖ్యంగా వాటర్ స్టోరేజ్ కూడా ఉండాలా. టోటల్ ఇప్పుడు మచిలీపట్నం, పెడన, మరి వచ్చే మెడికల్ కాలేజ్ కానీ, పోర్ట్ కానీ అన్నిటికి కూడా తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీదే మొత్తం భారం పడతా ఉంది. దానివల్ల టౌన్కి రేపు పొద్దున రాబోయే కాలంలో ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం పిఎం కిసాన్ యోజన కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని కానీ ఇవన్నీ కూడా కలిపి మరి ఇమీడియట్గా ఎంతెంత రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా మాట్లాడుతూ కూడా జరిగింది. బెనిఫిషియర్స్ ఎవరైతే కౌలుదారులు ఉన్నారో కౌలుదారులకు కూడా కొంతమంది బోగస్గా రైతుల కింద నమోదు చేపించి ఆ రైతుల డబ్బులు కూడా వాళ్ళు తినేస్తున్నారు. మరి అవన్నీ కూడా కొన్ని మా దృష్టికి వచ్చినాయి. అవన్నీ కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం కూడా జరిగింది. కలెక్టర్ గారు వెంటనే మరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా ఇమీడియట్గా చెప్పడం కూడా జరిగింది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకువస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మంలో జరుగుతున్న TUWJ రాష్ట్ర తృతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల కీలక పాత్రను పోషించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పడికట్టు పదాలతో సమస్యలు తీరుస్తామంటూ హామీ ఇచ్చారే గానీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రావడానికి జర్నలిస్టులు కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలకు సంబంధించి కోర్టులో కేసు వల్ల ఆగిపోయాయని, ఏడాది క్రితమే ఆ కేసు క్లియర్ అయినా కూడా గత ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి ఇళ్ల స్థలాలను ఇవ్వలేదని విమర్శించారు. జర్నలిస్టు 3వ మహాసభలు ఇప్పుడు ఖమ్మంలో నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. 18వ తేదీ కార్యవర్గము, 19, 20 సమావేశాల్లో దాదాపు 500 మంది డెలిగేట్స్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సమావేశాల్లో ప్రత్యేకంగా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాదు, మనకు సంబంధించి జర్నలిస్టులకు చేసిన వాగ్దానాల అమలు వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలోనే వీటిని అమలుపరచడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చాడు.
దాని మీద ఇది ఇక్కడున్న జర్నలిస్టులు ఇవాళ మన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా సానుకూలమైనటువంటి ప్రకటనలు చేశారు. వీటితో పాటు అసలు ప్రొఫెషనల్ జర్నలిజం ఎందుకు దిగజారిపోతుంది, దీని స్టాండర్డ్స్ ఎట్లాగా పెంచాలనేది కూడా ఈ మహాసభ నిర్దేశంగా ఉంది. దీన్ని మనము చర్చించి ఈ రాష్ట్రంలో మీడియా స్థితిగతులు అట్లాగే జర్నలిస్టుల సంక్షేమం ఈ విషయాల మీద 2 రోజుల మహాసభలో చర్చ జరుగుతుంది. కొన్ని తీర్మానాలని కూడా మేము ఒక 12 ముఖ్యమైనటువంటి జర్నలిస్టులకు సంబంధించిన ముఖ్యమైన తీర్మానాలని కూడా మేము ప్రవేశిస్తున్నాం. అందులో ప్రధానంగా జర్నలిస్టుల సంక్షేమం సంబంధించి జర్నలిస్టులందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అట్లాగే వాళ్ళకి ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులను జారీ చేయాలి, అట్లాగే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో ఉచిత విద్యను అందించే జీవోను ప్రభుత్వం తీసుకురావాలి, రిటైర్డ్ అయినటువంటి జర్నలిస్టులకి పెన్షన్ సౌకర్యం కల్పించాలి, పెన్షన్ అందించాలి. వీటితో పాటు రాష్ట్రంలో జర్నలిస్టుల భద్రతా చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలి. దానికోసం ఈ ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేయాలి జర్నలిస్టుల భద్రతా చట్టం కోసం అని చెప్పి కూడా మేము ఈ మహాసభలో డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ చిన్న మధ్యతరగతి పత్రికలు వివక్షతకు గురవుతున్నాయి. గత ప్రభుత్వం వాటిని విస్మరించి మొత్తంగా ఆర్థికంగా వాళ్లకు ఇబ్బందులు కలిగించే అంశాన్ని పాల్పడ్డది కనుక చిన్న మధ్యతరగతి పత్రికలకు కూడా ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలని చెప్పి మన యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఉర్దూ పత్రికలకు కూడా ఉర్దూ పత్రికలు ఎన్నో కష్టాల మధ్య ఈ పత్రికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్టింగ్లు పెట్టిన మచిలీపట్నం ఎలక్ట్రికల్ డీఈ ఇంటి ముందు జన సైనికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనేక సార్లు పోస్టింగ్ చేసి కూడా పొరపాటున షేర్ చేశానని బొంకుతూ మీడియా ముందు క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన డీఈ ఓ ప్రభుత్వ అధికారియుండి ఒక కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తల సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్లు పెట్టిన డీఈ ఈ డీఈ చేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు అభిషేకం చేయించారు జన సైనికులు. చిత్రపటాలకి పాలాభిషేకం చేశాము. ముఖ్యమంత్రి గారి మీద మీరు గౌరవంగా చెప్పండి సార్, మీరు భయపడద్దు, ధైర్యంగా చెప్పండి సార్. ముఖ్యమంత్రి గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద గౌరవం ఉంది. మీరు జన సైనికులు వచ్చి అదే చెప్పండి. ఈయన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డీఈ. ఈయన గత 5 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, జస్టిస్ చలమేశ్వర్ గురించి అనుచిత వ్యాఖ్యలు మనం ఈ పేపర్లో అన్ని ప్రింట్లను తీసుకొచ్చాం. అనుచితుల వ్యాఖ్యలు చేశాడు. ఈయన ఎప్పుడు దొరుకుతాడని మేము చూస్తున్నాం. ఈ రోజున ఆయన ఇంటికి వచ్చి గాంధీవాదంగా ఆయన్నేమనుకోకుండా ఈ పోస్టులు ఎందుకు పెట్టారంటే నేను తెలియక పెట్టానంటే అమాయకుడిగా మాడుతున్నాడు. డీఈ ఆయన ఎలక్ట్రికల్ డీఈ. ఈ విధంగా ఎవరు పెట్టినా కూడా, ఎక్కడ పెట్టినా కూడా ఎవరిని క్షమించేది లేదు. మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు గారి గురించి కానీ, ఎవరి గురించి అయినా సరే ఎక్కడ పెట్టినా కూడా ఆయన అంతకుముందు 2-3 సార్లు చెప్పుంటాం మేము. చెప్పినా కూడా ఆయన ఫోన్లో ఇప్పుడు వరకు డిలీట్ చేయకోకుండా ఈ చూడండి, చంద్రబాబు గారు జైలుకి పోతే రోడ్డు మీద దొరిలాంటే పావలాగాడు. ఇదండి పెట్టేది పోస్టులు. ఇట్లా రకరకాల పోస్టులు. ఎరా పావలాగా మీ అన్న చేస్తే సంసారం, జగనన్న చేస్తే విచారమా? అయినా ఇది జగనన్న ఇల్లు కాదురా, ప్రభుత్వ భవనం. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలు కట్టే ట్యాక్సులు తీసుకుంటూ ఉండి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు పెడతాం. అట్లాగే ఇటువంటి వారు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే వదిలిపెట్టకుండా జన సైనికులు వాళ్ళు తాట తీస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో గల పాండవులగుట్ట అటవీ ప్రాంతంలో 2 రోజుల క్రితం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లంకెబిందెల కోసమో లేదా మావోయిస్టు డంపుల కోసమో తవ్వకాలు చేపట్టారు. తవ్వకాలు చేపట్టిన ప్రదేశంలో కొబ్బరికాయ మరియు ఎర్రటి గుడ్డ మరియు నల్ల ఆవాలతో క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మూఢనమ్మకాలను ఎవరూ నమ్మటం లేదు. కానీ ఏజెన్సీ ప్రాంతంలో మూఢనమ్మకంతో క్షుద్ర పూజలు చేస్తూ డబ్బులు దొరుకుతాయని మరియు బంగారం నిధి దొరుకుతుందని తవ్వకాలు చేపడుతున్నారు. తిరుమలగిరి పాండవులగుట్టలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ప్రదేశం నుండి మా వరంగల్ జిల్లా ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్.
మన ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామం పరిసర ప్రాంతంలో ఉన్న దండకార్యంలో ఉన్నాము. ఇది పాండవుల గుట్ట మరియు బుగులోని జాతర, ఈ రెండింటి మధ్యలో ఉన్న అరణ్యంలో మనం ఉన్నాము. ఇక్కడ కొంతమంది గుప్త తవ్వకాల లేక మావోయిస్టు డంపు కోసమా ఇక్కడ కొంతమంది క్షుద్ర పూజలు చేసి ఆ తవ్వకాలు చేపట్టారు. మనం వెళ్ళి అసలు ఏంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ఎర్రగుడ్డ కొబ్బరికాయలతో పూజలు చేయడం జరిగింది. అయితే రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాళ్ళకు నల్ల ఆవాలు అండ్ తెల్ల ఆవాలు వాటికి సంబంధించిన పూజలు చేసిన ఆనవాళ్ళు మొత్తం కోల్పోయింది. మొత్తం మన కళ్ళ మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఎర్రగుడ్డ కొబ్బరికాయ మన విజువల్స్ కనబడుతూనే ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ ఈ పూజలు చేసి ఈ గుడ్డ ఈ కొబ్బరికాయ పెట్టేసి ఇక్కడ పూజ చేసిన అనంతరం సుమారు ఇక్కడ నుండి ఒక 10 మీటర్ల దూరంలో ఈ తవ్వకాలు చేపట్టారు. అయితే గతంలో కూడా ఇటువంటి తవ్వకాలు ఈ బుగులోని జాతర టెంపుల్ పరిసర ప్రాంతంలో హనుమాన్ విగ్రహం పక్కన కూడా తవ్వకాలు జరిగింది. అయితే గతంలో ఇక్కడ తవ్వకాలు చేసిన నేపథ్యంలో గ్రామస్తులందరూ ఇక్కడ రావడము, వాళ్ళని చూసి ఇక్కడ ఈ తవ్వకాలు ఎవరు చేస్తున్నారో వాళ్ళు పారిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో 10 సంవత్సరాల కాలం మాత్రం ఇటువంటి ఏం లేవు. కానీ గత 2 రోజుల క్రితం మాత్రం మరి ఈ తవ్వకాలు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. అసలు ఏం జరుగుతుంది? ఇటు బుగులోని జాతర అటు పాండవుల గుట్ట. అంటే గతంలో అంటే ఇక్కడ పాండవులు ఈ ఏరియాను పరిపాలించారు, పాండవులు ఇక్కడ నివాసం ఉన్నారు. ఇది అయితే అందరికీ తెలిసిన చరిత్ర. కానీ ఈ పాండవుల కోసం అంటే పాండవులు పరిపాలించినప్పుడు ఇక్కడ గుప్త నిధులు దాచిపెట్టడానికి కొంత సమాచారం. అంతేకాకుండా 2000 సంవత్సరం క్రితం ఇక్కడ సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు మావోయిస్టులు ఇక్కడ వీళ్ళు స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు డంపు పెట్టారని కొంత సమాచారం. అసలు వీళ్ళు డంపు కోసం వచ్చారా లేక గుప్త నిధుల కోసం వచ్చారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకోవచ్చు, మన కళ్ళ ముందు సుమారు 100 మీటర్ల దూరంలోనే ఈ తవ్వకాలు చేపట్టారు. ఆడికి వెళ్ళేసి ఆ తవ్విన ఆనవాళ్ళను చూసే ప్రయత్నం చేద్దాం. ఎట్టకేకలకు ఈ తవ్వకాలు ఎక్కడ జరిగారో ఆ ప్రదేశాన్ని మనకు వచ్చాము. చూడండి, సుమారు ఇక్కడ ఒక 8-9 మీటర్ల లోతు మాత్రం తవ్వకాలు చేపట్టారు. ఇది చూస్తుంటే మాత్రం చాలా వింతగా ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా డంపు కోసం తవ్వినట్టే మాత్రం గ్రామాలు కనబడుతున్నాయి. అయితే ఇక డంపు కోసం తవ్వారా లేకపోతే గుప్త నిధుల కోసం తవ్వారా అనే మాత్రం ఎవరికి అంతు చిక్కని పరిస్థితి. అయితే గతంలో చూస్తుంటే మాత్రం ఇటు పాండవుల గుట్ట పరిసర ప్రాంతంలో పాండవులు ఇక్కడ పరిపాలించినప్పుడు పాండవుల గుట్ట దగ్గర ఉన్న చిన్న జలపాతం లెక్క ఉంటుంది. అక్కడ కూడా సుమారు 10 ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే గతంలో ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాలు చేపట్టినప్పుడు వాళ్ళకి నిధులు దొరికాయా లేదా అనేది సెకండరీ. కానీ అక్కడ కూడా తవ్వకాలు చేపట్టారు. కానీ ఈ మధ్య కాలం చూసుకుంటే మాత్రం ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ 2 గుట్టల్లో అంటే ఇటు పాండవుల గుట్ట ఇటు బుగులోని జాతర ఈ 2 పరిసర ప్రాంతాల్లో మాత్రం తవ్వకాలు కొన్ని రోజులు ఆగిపోవడం జరిగింది. కానీ 2-3 రోజుల క్రితం మాత్రం మళ్ళీ తవ్వకాలు చేపట్టడం జరిగింది. మనం విజువల్ చూసుకోవచ్చు. ఇది తిరుమలగిరి గ్రామానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఈ గుట్ట ఉంటుంది. ఇటు పాండవుల గుట్ట ఇటు బుగులోని జాతర. బుగులోని జాతర వచ్చేసి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ జాతర జరుపుకుంటారు. అప్పుడు మాత్రం జనసందడి ఎక్కువ ఉంటుంది. మిగిలిన ప్రతి సమయంలో మాత్రం జనసందడి తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు జనాలు అల్లజడి తక్కువ ఉండడం వల్ల మాత్రం ఈ తవ్వకాలు ఎవరు చేపడుతున్నారో వాళ్ళు రాత్రి కూడా రావడము, ఈడ నల్ల ఆవాలు తెల్ల ఆవాలు అలాగే దానికి సంబంధించిన పూజకు సంబంధించిన సామాగ్రి తీసుకొని కొబ్బరికాయ ఎర్రగుడ్డ నిమ్మకాయలు ఇటువంటి తీసుకొచ్చి ఇక్కడ క్షుద్ర పూజలు చేసి ఈ తవ్వకాలు చెప్తున్నారు. ఉత్తరాకాలం నుండి కంప్యూటర్ కాలానికి మనం పరుగు తీస్తున్నాము. ఇంకా ఈ మూఢనమ్మకాలంటే ఈ ఆవాలతోటి నిమ్మకాయలతోటి ఎర్రగుడ్డ కొబ్బరికాయలతోటి పూజలు చేస్తే ఈ గుప్త నిధులు కానీ లంక బిందులు కానీ బయటకు వస్తాయా? అసలు ఇదేంటి? ఉత్తరాల కాలం నుంచి కంప్యూటర్ కాలం వచ్చాం, కాలం పరుగులు తీస్తుంది. ఎంతో టెక్నాలజీ వస్తున్నాం. భూమి నుంచి వెళ్ళి ఆకాశానికి వెళ్ళేసి అక్కడ జరుగుతున్న కొత్త పరిజ్ఞానాన్ని బయట పని చూపిస్తున్నారు. ఈ రోజుల్లో ఈ తవ్వకాలంటూ ఎవరికి అంతు చిక్కని పరిస్థితి. అయినా ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఈ దండకారణంలో ఇటువంటి తవ్వకాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి. ఈ తవ్వకాలు చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు మొత్తం భయంలో గురవుతున్నారు. రాత్రిపూట ఈ నిమ్మకాయలతోటి ఎర్రగుడ్డలతోటి కొబ్బరికాయలతోటి పూజలు చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఒక భయం అనేది నెలకొంది. ఇప్పటికైనా అధికారులు ఈ దండకారంలో జరుగుతున్న ఈ అరాచకాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పి కోరుకోవడం జరిగింది. కెమెరా భారత్ సుధాకర్, ఫోర్సెస్ టీవీ, తిరుమలగిరి. కల్వకుర్తి పట్టణానికి చెందిన మేకల అమరావతి మల్లికార్జున కుమార్తె అనూష చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా ఉండే బాలిక. గత 15 రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించిన విద్య వైద్యం నీట్ ఫలితాలలో 720 మార్కులకు గాను 526 మార్కులు, అదేవిధంగా ఎంసెట్లోను సైతం 2025 ర్యాంకు సాధించి తన సత్తా చాటింది. కౌన్సిలింగ్కు అవసరమైన బాన్ఫైట్స్ అవసరమైన తాను చదువుకున్న కల్వకుర్తి పట్టణంలోని వికాస్ ఎక్సలెంట్ హై స్కూల్కు ఆమె తండ్రి వెళ్లారు. పాఠశాల యాజమాన్యం బాన్ఫైట్స్ ఇవ్వటానికి షరతు పెట్టారు. పాత బాకీ ఉందని అది చెల్లిస్తేనే బోనఫైడ్స్ ఇస్తామని అన్నారు. విధి లేని పరిస్థితుల్లో డబ్బు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఈ స్కూల్ యాజమాన్య వైఖరిని అందరూ నిరసిస్తున్నారు. 2013, 14, 15లో సెకండ్, థర్డ్ ఇక్కడ చదివింది. థర్డ్, ఫోర్త్ వికాస్ ఎక్సలెంట్ స్కూల్ కల్వకుర్తి. అయితే ఈ మధ్యలో మా అమ్మాయి ఇక్కడ ఇది చదివింది. 6th, 7th నుండి జ్యోతిబా పూలేలో చదివింది.
ఇంటర్మీడియట్ వచ్చేసి సిఓఈ గౌలిదొడ్డిలో చదివింది సోషల్ వెల్ఫేర్లో. మా అమ్మాయికి మొన్న ప్రస్తుతం నీట్లో 526 మార్కులు వచ్చినాయి. ఎంసెట్లో 2025 ర్యాంక్ వచ్చింది. అయితే నేను బోనఫైడ్ గురించి 2 క్లాసులు సెకండ్, థర్డ్, ఫోర్త్ గురించి బోనఫైడ్కి వస్తే నాకు 5,700 రూపాయలు నువ్వు డ్యూ కట్టేది ఉంది, నువ్వు కట్టిన దగ్గర ఇవ్వము. అసలు ఇక్కడ ప్రిన్సిపాలు మేనేజ్మెంట్ వల్ల మరదలు పేరు ఏం పేరు ఆమెనే వసూలు చేసుకుంటుంది పైసలన్నీ. వికాస్ ఎక్సలెంట్ స్కూల్ కల్లకుర్తి 5,700 రూపాయలు నాకు కట్టేది ఉంది. కట్టిన దగ్గర అంటే మీరు డ్యూ ఉన్నట్టు నాకు చూపించండి అంటే అప్పుడు రసీదులు చూపించలేదు, అప్పటివి ఏవి చూపించట్లేదు. 12 ఏళ్ల క్రితం. కాకినాడ జిల్లా తుని తొండంగి మండలాన్ని డయేరియా పట్టి పీడిస్తోంది. మండలంలో రోజు రోజుకు డయేరియా బాధితులు పెరుగుతున్నారు. గత వారం రోజుల క్రితం తొండంగి మండలం కొమ్మనపల్లిలో ప్రారంభమైన డయేరియా కేసులు. డయేరియాకి కారణమైన వాటర్ సేకరించి ల్యాబ్కు పంపించారు అధికారులు. తాజాగా తొండంగి మండలం బెండపూడి, శంఖవరం మండలం సీతంపేటలో ప్రబలిన డయేరియా. గ్రామంలో కలుషితమైన నూతి వాటర్ తాగి 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన గ్రామాన్ని చేరుకున్నారు వైద్యులు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అధికారులు వీరిలో 18 మంది తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని తుని, కత్తిపూడి హాస్పిటల్కి తరలించారు. డయేరియాకి కారణమైన నూతి నీళ్లు శాంపిల్స్ను తీసుకుని పరీక్షలకు పంపారు అధికారులు. గ్రామంలో డయేరియా వ్యాప్తి చెందకుండా ఊరంతా శానిటేషన్ చేశారు. రామోజీ మరణం ఆ కుటుంబానికే కాదు సమాజానికి తీరని లోటని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఆయన స్వగృహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన కుమారుడు కిరణ్, కోడలు శైలజ కిరణ్, విజయస్వర్ని, ఆయన మనవడు సుజయ్ను రాజేంద్ర ప్రసాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రామోజీ లాంటి మహనీయుడు, ప్రజా శ్రేయస్సు కోరే వ్యక్తి మనల్ని వదిలి వెళ్లిపోవటం బాధాకరమని, ఒక సామాన్య వ్యక్తి నుండి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారని, నేను సారా ఉద్యమం, మద్య నిషేధ ఉద్యమాలు చేసేటప్పుడు నాకు సలహాలు, సూచనలు ఇస్తూ స్ఫూర్తిగా నిలబడ్డారని, మా సర్పంచుల సంఘాన్ని కూడా ఆయన ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారని, అలాంటి మంచి వ్యక్తి లేని లోటు ఆ కుటుంబానికే కాదు మనందరికీ తీరని లోటని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సగర సాధికారత రాష్ట్ర కన్వీనర్ జంపల్ల వీర శ్రీనివాస్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అద్మచుల్లా, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఐటీడీఏ గిరిజన భవన్లో అంతర్జాతీయ సికిల్ సెల్ అనీమియా రక్తహీనత నిర్మూలన అవగాహన కార్యక్రమాల పరంపర అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమాలు నేటి నుండి జూలై 3 వరకు జరుగుతున్నాయని, అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా ఈ కార్యక్రమంలో ఐటీడీ పరిధిలోని ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో బీఈడీ కళాశాల, డిగ్రీ మరియు ఇంటర్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళకి తెలుగులో అయితే పడవల చేపలు ఉన్నాయని అర్థం. ఈ ఎర్ర రక్త కణాలు దాదాపుగా అందరికీ 120 రోజులు చనిపోతూ ఉంటాయి, కానీ వీళ్ళకి త్వరగా చనిపోతాయి. కొత్త కణాలు తయారవుతుంటాయి. చనిపోయి ఉండవు, కొత్త కణాలు మళ్ళీ కొత్త రక్త కణాలు తయారవుతూ ఉంటాయి. ఇవేమో తక్కువ కాలంలో చనిపోతూ ఉంటాయి. అలానే కావలసిన ఆక్సిజన్ మనకు ఎర్ర రక్త కణాలు పడి కావాల్సిన ఆహారాన్ని, ఆక్సిజన్ని కావాల్సిన అన్ని ప్రాంతాలకి, అన్ని బాడీలో ఉన్న అన్ని అవయవాలకి, అన్ని ఆర్గాన్స్కి సప్లై చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా శివర ప్రాంతాలకు వెళ్ళాలి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో మంగళవారం రాత్రి పెద్ద గాలులు, ఉరుములతో కూడిన వర్షం అర్ధరాత్రి 1:30 నుండి 3:30 గంటల వరకు బీభత్సం సృష్టించింది. భారీగా గాలివానతో కురిసిన వర్షానికి ఇచ్చాపురంలో పలుచోట్ల పెద్ద పెద్ద మహావృక్షాలు కూలిపోయాయి. కరెంటు పోల్స్ పడిపోయి కొన్ని షాపులు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే గత వారం రోజులుగా కరెంటు కోత ఉండటంతో ఇప్పుడు కరెంటు పోల్ పడిపోవడంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు.
2014లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ₹5కే పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి చవిచూడటంతో మూతపడ్డాయి అన్న క్యాంటీన్లు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో చెత్తా చెదారంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయంతో మళ్లా తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు గడిచేలోగా అన్నా క్యాంటీన్లు నిధులు విడుదల చేసి అన్నా క్యాంటీన్లకు పూర్వ వైభవం తెచ్చే విధంగా పేదవాడి ఆకలి తీర్చే మహోత్తరమైన కార్యక్రమానికి తెరతీశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.